Ice Cream Parlor and Bakers. Eggless cakes are available here near 2 Town Police Station, Mehboob Nagar. Al Bake, the taste of Middle East, near Rural Police Station, Srinivas Colony, Mehboob Nagar. Jewellers, gold, silver and diamonds, beside Model Basic School, Pan Chaurasta, Mehboob Nagar. अस्सलाम वालेकुम नाजरीन, मेट्रो न्यूज अपडेट्स में आपका इस्तकबाल है। आइए बढ़ते हैं आज की ताज़ा खबर पर। वक्फ बोर्ड में तरामीम पर राय हासिल करने के लिए मुश्तरका पार्लिमानी कमेटी तश्कील दी गई है। इन ख्यालात का इजहार रुकन पार्लियामेंट महबूब नगर और जॉइंट पार्लिमानी कमेटी मेंबर DK अरुणा ने महबूब नगर में मुनाकिदा सहाफती कॉन्फ्रेंस से किया। उन्होंने सहाफती कॉन्फ्रेंस से खिताब करते हुए कहा कि मुश्तरका पार्लिमानी कमेटी वक्फ बोर्ड में तरमीम के लिए सबकी राय ले रही है। वक्फ बोर्ड में तरमीम के जरिए मुसलमानों की ज़मीनें और कब्रिस्तान छीन लेने की बात करते हुए कुछ लोग मरकज़ की BJP हुकूमत पर झूठा प्रोपेगेंडा कर रहे हैं, जो सरही झूठ है। DK अरुणा ने कहा कि वक्फ बोर्ड की तश्कील का मकसद पूरा नहीं हो रहा है। JPC कमेटी इस बोर्ड के मकसद को पूरा करने की कोशिश कर रही है। ऐसे में कुछ लोग इश्तियाल अंगेज तौर पर मजहब की बुनियाद पर झूठा प्रोपेगेंडा फैला रहे हैं। कोई भी इस सिलसिले में JPC के सामने दलाइल दे सकता है। तकरीबन 80,000 एकड़ ज़रई अराजी तेलंगाना वक्फ बोर्ड के तहत है। तमाम मुतासरीन आकर हमें नुमाइंदगी दे रहे हैं। DK अरुणा ने कहा कि हमें बताएं कि वक्फ बोर्ड से किन मुसलमानों को फ़ायदा हुआ, बताएं कि मौजूदा वक्फ अराजी से किस गरीब को मुनाफा मिला है। हर मामले को मजहबी रंग देना मुनासिब नहीं है। इस मामले पर लोगों के ख्यालात जानने के लिए इस माह के आखिर में मुश्तरका पार्लिमानी कमेटी का दौरा तेलंगाना तारीखों का ऐलान जल्द किया जाएगा। उस दिन तेलंगाना के तमाम मुतासरीन अपने दलाइल सुना सकते हैं। ఏంటంటే ఒక తప్పుడు సమాచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తా ఉంది। వక్ఫ్ పేరు మీద కొన్ని IND పార్టీలు కానీ MIM పార్టీ కానీ అంటే ఇదేదో భారతీయ జనతా పార్టీ ముస్లింలకు వ్యతిరేకంగా ఈ అమెండ్మెంట్స్ తీసుకొస్తుందని, ఈ అమెండ్మెంట్స్ ద్వారా ముస్లింలకు తీవ్ర నష్టం జరగబోతుందని, ముస్లింల భూములు గుంజుకుంటుందని, కబ్రస్థాన్లు గుంజుకుంటుందని, మసీదులు గుంజుకుంటుందని, ఇట్లా అనేకమైనటువంటి అపోహలు సృష్టించి రెచ్చగొట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు। దీంట్లో ఎలాంటి వాస్తవం లేనటువంటి విషయాన్ని ప్రతి ఒక్క ముస్లింలు గ్రహించాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నా। వక్ఫ్ యాక్ట్ ఏదైతే 1954లో వచ్చిందో, ఆ తర్వాత అమెండ్మెంట్స్ జరిగినాయో, 95 అమెండ్మెంట్ వచ్చిందో, దాదాపు 2013 వచ్చిందో, ఇన్ని అమెండ్మెంట్స్ చేసినప్పటికీ కూడా ఏ ఉద్దేశంతోనైతే ఆ వక్ఫ్ ఏర్పాటు అయిందో, ఏ ఉద్దేశంతోనైతే వక్ఫ్ చేసినారో ఎంతోమంది పెద్దలు, ఆ యొక్క లక్ష్యం నెరవేరడం లేదు। ఆ లక్ష్యాన్ని ఏ ఉద్దేశంతోనైతే వక్ఫ్ ఏర్పాటైందో, చట్టం వచ్చిందో, ఆ చట్టాన్ని ఎక్కడ కూడా పేదవాళ్ళకు ఉపయోగపడడం లేదు, ఎక్కడ కూడా పేద మహిళలకు ఉపయోగపడడం లేదు, ఎక్కడ కూడా పేద వితంతువులకు ఉపయోగపడడం లేదు, ఏ దిక్కు లేని వాళ్ళకి ఎలాంటి సహకారం అందడం లేదు। మరి ఈరోజు ఆ చట్టం ద్వారా ఉన్నటువంటి లోపాలు కానీ, దాని ద్వారా ఇంకా పెద్ద ఎత్తున అందరికీ లబ్ధి చేకూర్చేటటువంటి విధంగా అమెండ్మెంట్స్ చేయాలనేటువంటి ఉద్దేశంతోనే ఈరోజు NDA ప్రభుత్వం ఈ అమెండ్మెంట్స్ను పార్లమెంటులో మరి ప్రపోజ్ చేసింది। దానికి ఈరోజు JPC కమిటీ ఉన్నది, జాయింట్ పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేసి 31 మంది సభ్యులు ఉన్నారు। దీంట్లో 21 మంది పార్లమెంటు సభ్యులు ఉన్నారు, 10 మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు। ఈ కమిటీలో ప్రతి వారం కూడా సమావేశాలు అవుతున్నాయి। దాంట్లో వచ్చి అందరు పెద్ద ఎత్తున ప్రతి రాష్ట్రం నుంచి వచ్చి వాళ్ళ రిప్రజెంటేషన్ ఇస్తున్నారు, వాళ్ళ వాదనలు వినిపిస్తున్నారు కమిటీలో। సో ఇక్కడ దుష్ప్రచారం ఏం జరుగుతుందంటే, ముస్లింలల్లా ఈ కమిటీని అందరూ ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోవద్దండి, 25 కోట్ల మంది ముస్లింల మనం ఉన్నాము, 25 కోట్ల మంది మనం దీన్ని వ్యతిరేకించాలి, మరి దీన్ని వ్యతిరేకించాలి, లేకపోతే మనం అన్ని గుంజుకుంటారనేటువంటి దుష్ప్రచారం కూడా చేస్తాను। నేను వీడియో కూడా చూసాను। అంటే ప్రజలను రెచ్చగొట్టడం, ఇది రెచ్చగొట్టేటటువంటి విధంగా భారతీయ జనతా పార్టీ పైన ఉసిగొల్పేటటువంటి విధంగా ఈ యొక్క ప్రచారం జరుగుతూ ఉంది। ఇది ఏ మాత్రం కూడా
కరెక్ట్ కాదని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఈ యొక్క అమెండ్మెంట్స్ అనేది కేవలం పేద ముస్లింలకు, పేద ముస్లిం విద్యార్థులకు, పేద మహిళలకు, వారికి అందరికీ కూడా దీని లబ్ధి పొందాలనేటటువంటి లక్ష్యంతోనే ఈ అమెండ్మెంట్స్ కోసం ప్రపోజ్ చేసింది ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఎవరైనా మీ వాదన వినిపించవచ్చు, ఎవరైనా వారి వారి సమస్యలు వినిపించవచ్చు. కేవలం ఒక వర్గమే కాదు, అనేక రకాలుగా ఇవాళ వాళ్ళ సమస్యలు వచ్చి మాకు రిప్రజెంటేషన్స్ ఇచ్చిండ్రు. అనేక మంది వచ్చి రిప్రజెంటేషన్లు ఇచ్చిండ్రు. ఈరోజు 1948 కంటే ముందు నుంచి కూడా ఎప్పటి నుంచో మేము తాతల పెద్దల నుంచి మేము ల్యాండ్ పొజిషన్ లో ఉన్న మొత్తం మన తెలంగాణలో దాదాపు 80,000 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది వాళ్ళ వక్ఫ్లో. సో ఈరోజు దాంట్లో పొజిషన్ లో వివిధ రకాల వ్యక్తులు ఉన్నారు, వివిధ మంది వేరే వేరే రైతులు ఉన్నారు, చిన్న చిన్న రైతులు ఉన్నారు, సన్నకారు రైతులు ఉన్నారు. మరి వాళ్ళంతా వచ్చి వాళ్ళ వాదన వినిపిస్తున్నారు. మేము 48 కంటే ఎప్పటి నుంచో ముందు, స్వతంత్రం రాక ముందు నుంచే మేము మా తాతల నుంచి పొజిషన్ లో ఉన్నాం, ల్యాండ్ పొజిషన్ లో. సేత్వార్ నుంచి కూడా మేము పొజిషన్ లో ఉన్నాం. సేత్వార్ కూడా ఉంది మాకు. అన్ని రకాలుగా ఆధారాలు, పట్టాలు, కాగితాలు మా దగ్గర ఉన్నాయి. కానీ వక్ఫ్ అనేటటువంటి ల్యాండ్ అని ఏం లేకుండా వచ్చి వాళ్ళు క్లెయిమ్ చేయగానే మా భూములన్నింటి మీద కూడా ఎలాంటి కాగితం లేకపోయినా, మా దగ్గర ఇన్ని రకాల ఆధారాలు ఉన్నప్పటికీ కూడా మా భూములను అమ్ముకోలేకపోతున్నాం, మేము రైతు బంధు పొందలేకపోతున్నాం, మేము కిసాన్ సమ్మాన్ నిధి పొందలేకపోతున్నాం, మాకు సబ్సిడీ కింద వచ్చేటటువంటి ఎరువులు రావడం లేదు, మేము పండించుకున్నటువంటి ధాన్యాన్ని అమ్ముకునే పరిస్థితిలో లేము, మాకు బ్యాంకులో లోన్లు పుట్టడం లేదు, మా పిల్లల పెళ్లి చేయాలంటే ఒక ఇంత భూమి అమ్ముకొని పెళ్లి చేద్దామంటే అమ్ముకునే పరిస్థితిలో లేము అనేటువంటి ఒక దారుణమైనటువంటి పరిస్థితులు వాళ్ళందరూ ఈరోజు చెప్పుకుంటున్నాం. జ్ఞానానికి రెండు వైపులా ఆలోచన చేయాలి, వన్ సైడ్ కాదు. ఇది ఎవరికి కూడా మతపరమైనటువంటి విషయంగా ఒక ప్రచారం ఏదైతే చేస్తున్నారో అది పూర్తిగా అసంబద్ధమైనది, పూర్తిగా అసత్యమైన విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ముస్లిం సోదరులకు అందరికీ నేను చెప్తా ఉన్నా, వక్ఫ్ ద్వారా ఎంతమంది ముస్లింస్, ఎంతమంది పేద ముస్లింలు బాగుపడ్డారు, ఎంతమంది పేద ముస్లింలు ఇలా భూములను ఇలా వ్యవసాయం చేసుకుంటున్నారు. వక్ఫ్ ఇచ్చిన ల్యాండ్ ఏ పేద ముస్లింల వ్యవసాయం చేస్తున్నారా? వక్ఫ్ నుంచి వచ్చేటువంటి ఆధారంగా వచ్చే రెవెన్యూని ఏ పేదలకన్నా పంచుతున్నారా? దీని ద్వారా లబ్ధి పొందుతున్న వాళ్ళు ఎవరో ఒకసారి తెలియజేయాల్సినటువంటి అవసరం ఉన్నది, తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఏ మంచి పని చేయబోయినా, ఏ మంచి పని చేయాలనుకున్నా దాని మీద మతం రంగు ఉలవడము, దానికి వ్యతిరేకంగా ప్రచారం చేయడము, దానికి మొట్టమొదట్లోనే తూట్లు పొడిచి దాన్ని బెదిరింపులకు గురి చేసి ఇది ఒక మతపరమైనటువంటి రంగు పూసి దానికి ఏ విధంగా ముందుకు పోనీయకుండా అడ్డుకునేటటువంటి ప్రయత్నాలు ఏవైతే చేస్తున్నారో అవి సరైనవి కాదు. ముస్లిం సోదరులకు, సోదరిమణులకు, పేదవాళ్ళకు అందరికీ నేను ఈ మధ్య మనవి చేస్తాం. ఈ యొక్క అమెండ్మెంట్స్ అనేది ఏదైతే ప్రపోజ్ చేసిందో ఎన్డీఏ ప్రభుత్వం, అదంతా కూడా పేదల మేలు కోసమే, భర్తలు చనిపోయినటువంటి వితంతుల మహిళల కోసమే, ముస్లింలో ఎవరైతే ముస్లింలు పేద మహిళలు ఉన్నారో, భర్తలు లేకుండా ఈరోజు అనాథలుగా ఉండి ఎవరు చూసిన దిక్కులేనటువంటి వాళ్ళ పేదల కోసమే, అటువంటి నిరుపేదలకు, పేదవాళ్లకు, మహిళలకు లబ్ధి చేకూర్చాలని లక్ష్యంతోనే ఈ అమెండ్మెంట్స్ ని ప్రపోజ్ చేసింది ఎన్డీఏ ప్రభుత్వము. జేపీసీలో ఈ కమిటీ యొక్క అందరి యొక్క వాదన విన్న తర్వాత, అందరి యొక్క వాదనల ప్రకారం ఆ రిపోర్ట్స్, మినిట్స్ అన్ని కూడా స్పీకర్ గారి ముందు పెట్టడం జరుగుతుంది. ఎవరొచ్చి వాళ్ళ యొక్క వాదన వినిపించదలుచుకున్నా, వాళ్ళ యొక్క కన్సర్న్ చెప్పదలుచుకున్నా, వాళ్ళ యొక్క సమస్యలు చెప్పదలుచుకున్నా చెప్పుకునేటువంటి అవకాశాన్ని ఇవాళ జేపీసీ కల్పిస్తా ఉంది. అదేవిధంగా తెలంగాణలో కూడా ఈ మంత్ ఎండింగ్ లోపల విజిట్ చేయబోతోంది. డేట్ ఫిక్స్ లాగానే నేను తెలియజేస్తాను. ఇక్కడ కూడా ఎవరెవరైతే సమస్యలు ఎదుర్కొంటున్నారో, వక్ఫ్ ల్యాండ్లో ఏమైనా సమస్యలు ఉన్నా, వక్ఫ్లో ఎలాంటి ఇబ్బందులు ఉన్నా, ఏ రకమైనటువంటి సమస్యలు ఉన్నా వాటిని చెప్పుకునేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి వక్ఫ్ అనేటటువంటి ల్యాండ్ వక్ఫ్ ల్యాండ్ కాకపోయినా వక్ఫ్గా దాన్ని డిక్లేర్ చేసిన చోట కూడా చాలా మంది ఎవరైతే విన్నపాలు ఇస్తున్నారో వాళ్ళు కూడా వాళ్ళ వాదన వినిపించేటట్టు
వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. नाजरीन, आप हमारे तमाम प्रोग्रामों का मुशाहिदा YouTube, Facebook और Instagram पर भी कर सकते हैं। अगर आप हमारा प्रोग्राम YouTube पर देख रहे हैं तो मेट्रो न्यूज अपडेट्स को सब्सक्राइब करना ना भूलें और हमारे वेबसाइट www.metronewsupdates.com पर भी मुशाहिदा कर सकते हैं और देखते रहिए आपका अपना पसंदीदा चैनल मेट्रो न्यूज अपडेट्स।